ఒక్కసారిగా చూస్తే ఒక వారం రోజుల్లో 2 కోట్లు 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ బీజేపీ పార్టీ యొక్క ఎక్స్ ఫాలోవర్స్ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫాలోవర్స్ కానీ కేవలం 4 రోజుల్లో ఒక పార్టీ సింబల్ పెట్టుకుంటే అది దాటడం అనేది ఇది అంతర్లీనంగా ఒక పెద్ద సమస్యను మనకు సూచిస్తుంది. ఏదైతే అభిజిత్ దీప్కే ఈ ఆప్ కన్వీనర్ గా అంటూ విన్నాను. తర్వాత బోస్టన్ యూనివర్సిటీలో కూడా పెద్ద డిగ్రీ చేస్తున్నాడు అని కూడా విన్నాను. అవును, గతంలో ఆయన పొలిటికల్ గా కూడా పనిచేశారంటున్నారండి. అవును, ఎగ్జాక్ట్లీ. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు కొంతకాలం అని అంటున్నారు. 100% కరెక్టే. సో కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తే, కానీ ఇక్కడ వ్యక్తి అనేది చాలా మరుగున పడింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక ఫేస్ కనపడుతుంది. ఇక్కడ ఫేస్ అనేది అన్ఎంప్లాయ్మెంట్, అంటే ప్రజల్లో దాగి ఉన్న వ్యతిరేకత అది ఎంత గాఢంగా దాక్కుంది అనేది చూడాలి. ఎందుకంటే 30-35 సంవత్సరాల క్రితం చైనా జనాభా పెరిగిపోతుందని బాధతో చాలా మంది నాయకులు జనాభా పెరుగుతున్న తల్లిదండ్రుల మీద చేస్తున్న విమర్శల్లో దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఆ పెరిగిన జనాభాకి అనుగుణంగా ఇండస్ట్రియలైజేషన్ చేసి అందరినీ పనుల్లో పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ గా 30 ఏళ్ళు ఎదిగి ఈరోజు చైనా ఎక్కడుందో చూసాం. అలాగే మన దేశంలో దాదాపు 36 కోట్ల మంది యూత్, అంటే చిన్న నాసిరకం లేదా ఏ పని లేకుండా ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అప్రాక్సిమేట్ గా ఇంత సైజులో మనకు ఒక వర్క్ ఫోర్స్ ఉంటే వీళ్ళందరిని కూడా ఎవరు కూడా వీళ్ళని ఒక స్ట్రక్చర్డ్ గా మీకంటూ ఇది ఉన్నాయి దారులు అంటూ లేని సందర్భంలో బీటెక్ డిగ్రీ చేసుకున్నా కూడా మొన్న మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి 2 బీటెక్ సర్టిఫికెట్లు వచ్చాయి. అంటే పాపం అతను ఆ ఓనర్ నాకు చాలా పరిచయం. మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓనరు చాలా నాకు ప్రొఫైల్ పంపించాడు. మెకానికల్ డిగ్రీ 73% ఉంది, సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేశాడు. సో దేశంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న టైంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వం ఓన్ చేసుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్ చేసుకోవట్లేదు, మీడియా హౌసెస్ ఓన్ చేసుకోవట్లేదు. కాబట్టి ఈ మూమెంట్ ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ కాదు నాయకులందరికీ కూడా ఒక చెంపపెట్టు.